హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే. ఇప్పుడు నేను చూపిస్తుంది ఆల్రెడీ నా వీడియోస్లో పచ్చిమిరపకాయల పచ్చడి ఒక మోడల్ చూపించాను కదా. ఇప్పుడు నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పటి నుంచో పెళ్ళైనప్పటి నుంచి మా అత్తయ్య వాళ్ళు చేసే టైప్ చూపిస్తున్నాను. నార్మలే అండి. కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసి ఒక 20 కాయల దాకా తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆల్రెడీ. మిగతాయి ఒక 2 స్పూన్లు మినపగుళ్ళు, ఒక 1½ స్పూను జీలకర్ర, ఒక 10 రెబ్బల వెల్లుల్లిపాయలు లైట్గా దంచి పెట్టుకున్నాను, పొట్టు తీయలేదు. కొన్ని పచ్చళ్ళకి పొట్టు తీయకుండానే ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకని నేను ఈ పచ్చడికి ఇలా ప్రిఫర్ చేస్తున్నాను. ఆనియన్ ఒకటి పెద్ద సైజు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. కొంచెం ఆయిల్ వేసి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలతో పాటు ఈ మినపగుళ్ళు జీలకర్ర కూడా వేసేద్దామండి. మినపగుళ్ళు కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఇంకా గ్యాస్ ఆఫ్ చేయడము. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాం. ఇది చూడండి, ఇంకా మినపగుళ్ళు వేగినాయి కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంక ఇవి చల్లారాక అన్నీ మిక్సీ పట్టుకున్నాను. చల్లారాక చూపిస్తానండి. నిన్నైతే నేనేం వీడియోలు చేయలేకపోయానండి, అందుకే ఒక్క వీడియోనే పెట్టాను. సాంగ్ పాడింది. నిన్న అసలు ఓపిక లేదు ఫ్రెండ్, అందుకని నేనేం చేయలేకపోయాను. అదొక్క వీడియో చేశాను. చేయటం అలవాటు అయితే ఒక పని ఇంకా రోజు చేయని రోజు ఏదోలాగా ఉంటుంది కదా. మీకు కూడా అంతేనా? అంతే అయితే కామెంట్ చేయండి. ఇవి చల్లారాక చూపిస్తాను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఇంకా చల్లారిపోయి మిక్సీ వేసేస్తాను. సరిపడినంత కల్లుప్పు వేస్తున్నాను. చింతపండు నేను ఇందాక నానబెట్టింది మొత్తం వేయట్లేదండి, ఎక్కువ అవుద్దేమో అనిపిస్తుంది నాకు, అందుకని ఇది ఆపాను. ఇంకా మొత్తం వేసేసాను. కావాలంటే మనం మళ్ళీ వేసుకొని రన్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడే వేసి రన్ చేసేస్తున్నానండి. రన్ చేశాక చూపిస్తాను. లాస్ట్లో ఉల్లిపాయలు ముక్కలేసి రన్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా కొంచెం కచ్చాపచ్చాగా రన్ చేసుకున్నాక ఉల్లిపాయలు వేసి ఇవి కూడా లైట్గా రన్ చేద్దాం. మా ఇంట్లో అయితే ఇలా పేస్ట్ లాగా తినరండి ఏ పచ్చళ్ళైనా. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, వాడ్చినూరిన పచ్చడైనా కొంచెం ముక్క చెక్కగా ఉండాలి. రన్ చేశాక చూపిస్తాను. ఇదిగోండి, మరీ ముక్క చెక్కగా కాదు, మరీ మెత్త పేస్ట్ లాగా కాదు, నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకున్నాం.
ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయల పచ్చడి. అయితే నాకు ఈ పచ్చడి చూసినప్పుడల్లా చిన్నప్పుడు మెమరీ గుర్తొస్తది. జనార్దన అని ఒకతను ఉండేవాడు. ఆయన చిన్న చిన్న బోండాలు అమ్మేవాడు మా ఇంటి వైపొచ్చి. అయితే ఈ పచ్చడిలో బాగా వాటర్ పోసి, ఒక ఇంత డబ్బాకి వాటర్ పోసి పల్చగా చేసి స్పైసీగా ఉండేది చట్నీ. బోండాలు అలా నలిపి వాటర్‌లో పోసి ఆ చట్నీలో పల్చటి చట్నీలో పోసి ఇచ్చేవాడు ఇలా స్పూన్‌తో. అలా తినేవాళ్ళం. చాలా బాగుండేయి. ఆ రోజుల్లో అసలు టేస్ట్‌లే వేరు. నాకు ఈ పచ్చడి ఎప్పుడు చేసినా అదే గుర్తొస్తదండి. నా పచ్చిమిరపకాయల పచ్చడి గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో? నేనైతే ఇప్పుడు బోండాల కోసం టచ్చింగ్‌కి చేశాను ఈ పచ్చడి. బాయ్.